అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అని చెప్పేసి ఓ సామెత. ప్రస్తుతం ఈనాడికి అది బాగా సరిపోతుంది. ఆరోగ్య మిత్రాలు చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఉన్నారు కదా. అసలు ఆరోగ్య మిత్ర అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు? రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. దేనికోసం? ఆరోగ్యశ్రీ కోసం. ఏంటి ఆ పని? హాస్పిటల్లో ఉంటారు వాళ్ళు, ఒక చిన్న శిబిరం పెట్టుకుని అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యశ్రీకి సంబంధించి రెఫర్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఎంటర్ చేస్తారు. అప్రూవల్ ఈ కార్యక్రమం అంతా వాళ్ళు చూస్తారు. వాళ్ళకి సంబంధించి ఒక అవుట్ సోర్సింగ్ కింద పనిచేయడం అన్నటువంటిది జరిగింది. దాన్ని తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇదే వైద్య సేవని మార్చారు కదా. అప్పుడు వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు ఏమైనా జీతాలు పెంచారా? నథింగ్. అది రాజశేఖర రెడ్డి పెట్టిన పథకం కాబట్టి దాన్ని వద్దనుకున్నారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని తీసేసి వాళ్ళని పెట్టుకున్నారు అవుట్ సోర్సింగ్లో. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి 15,000 రూపాయలు జీతం చేశారు. 15,000 రూపాయలు జీతం చేశాక ఇప్పుడు ఆరోగ్య మిత్రుల మీద ఒక విపరీతమైనటువంటి బాధను వ్యక్తం చేస్తూ అయ్యో వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, న్యాయం చేస్తామన్నారు, ముఖం చాటేశారంటూ ఒక వార్త రాసుకొచ్చింది. ఓకే, ఇవాళ అందరినీ రెచ్చగొట్టచ్చు. ఏముంది, ఇప్పుడు నాకు ఓ 25,000 వస్తుంటే 50,000 ఇవ్వమని అడిగితే నా తరపున మాట్లాడతానంటే ఎవడు వద్దంటాడు? ఎవడు వద్దండు కదా, నేను కూడా వద్దంటానా? వద్దను కదా. కాబట్టి ఇట్లాగా అందరికీ అయ్యో వాళ్ళకి 10,000 వీళ్ళకి 15,000 అని రాసుకొస్తూ ఇదివరకు 5 పైసలు పెంచకపోయినా అంగన్వాడీలకి ఎంత ఉంది చంద్రబాబు టైంలో? 1000 1,500 అది కూడా కేంద్రం పెంచినప్పుడు పెంచితే అబ్బా సూపర్. అదే జగన్ వచ్చాక 11,500 పెంచితే ఆ 11,500 కదా. ఇట్లాగా ఓవరాల్గా రోజు టోటల్గా జరిగిన వాటిని తొక్కిపడేస్తూ ఇంకా ఏదో కావాలన్న ఒక అసంతృప్తిని రెచ్చగొడుతూ సాగిస్తున్నటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈనాడు జ్యోతులకే చెల్లింది. ఇది ఎంతవరకు అంటే ప్రజలు భరిస్తున్నంత వరకు.